అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖాళీ స్థలం కనపరిస్తే చాలు కబ్జాలకు పాల్పడుతున్న భూ బకాసురులు ఉన్నటువంటి ఈ సమాజంలో ప్రస్తుతం ఒక ఊరికి ఊరే భూస్థాపితం చేశారనడానికి ఆ గ్రామస్తులు వాడుకున్నటువంటి ఏదైతే ఈ తాగునీటి బావి మన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడ 15 ఏళ్ల క్రితం 15 కుటుంబాలతో అదేవిధంగా 50 మంది గిరిజనులు ఇక్కడ జీవనం సాగించేవారు. 15 ఏళ్ల క్రితం ఉపాధి బాటలో భాగంగా వారంతా కూడాను వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యారు. లేరు ఈ గ్రామం రికార్డుల్లో ఉన్నప్పుడు కూడాను రికార్డులో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా భూ బకాసులు ఈ గ్రామంతో పాటు ఈ గ్రామానికి సంబంధించిన భూములు అదేవిధంగా ప్రభుత్వం భూములు కూడా స్వాధీనం చేసి ఏకంగా 20 ఎకరాల భూమిని ఈరోజు ఇలా సదును చేసి ఫ్లాట్లు వేసి అమ్మకానికి సిద్ధమయ్యే పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే వారు ఆవాసం ఉన్న ఇల్లు కట్టుకున్నటువంటి స్థలాలు. అక్కడ చూస్తే కనుక వారికి గత 15 ఏళ్ల క్రితం సర్పంచ్ అయినటువంటి ప్రథంపౌడు ఆయన కూడాను అక్కడ వారికి తాగునీటి కోసం బావి కాకుండా బోరు కూడా వేయించారు. అంటే జనావాసం ఉండేది అనడానికి ఇవన్నీ కూడాను ప్రత్యక్ష తార్కాణంగా చెప్తున్నాయి. కంచెల మండల కేంద్రానికి కూటివేటి దూరంలో ఉన్నటువంటి భోగాబెని పంచాయతీ శివారు గ్రామం అయినటువంటి మోహల్పడ గ్రామం మాత్రం ఈరోజు పూర్తిగా కనుమరుగైంది. ఈ కనుమరుగైన క్రమంలోనే వీరంతా కూడాను ఈరోజు ఈ భూమిని ఆక్రమించుకోవాలి, ఆ గ్రామానికి స్థలాన్ని కూడాను పూర్తిగా ఆక్రమించుకొని సొమ్ము చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆర్టీవీ దృష్టికి వచ్చింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మనం ఉన్నాం. ఈ గ్రామానికి రావాలంటే అక్కడ మనకు ఒక కారు కనిపిస్తుంది. అక్కడ నుంచి గ్రామానికి రహదారి మార్గం కూడా ఉండేది. ఈ గ్రామంలో కూడాను 15 కుటుంబాలకు సంబంధించినట్టు ఒక సీసీ రోడ్డు మనం చూస్తే కనుక ఏవైతే ఈ శిథిలావస్థ ఇల్లు ఉన్నాయో ఇవన్నీ కూడా అప్పట్లో ఆవాస యోగ్యమైనట్టు ఇల్లు. మొత్తం 15 కుటుంబాలు కూడాను ఇక్కడ పిల్లా పాపలతో ఉండి ఈ కొండ కోణల్లో ఉన్నటువంటి పోడు వ్యవసాయం చేసుకోవడంతో పాటు మైదాన ప్రాంతంలో ఉన్న పొలాలను సేద్యం చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఆ ఇళ్ళన్నీ కూడా భూస్థాపితమయ్యి వారందరూ కూడాను వివిధ ప్రాంతాలకు వలసపోయారనే ఉద్దేశంతో ఈ స్థలంపై కన్నేసినటువంటి ఎవరో వ్యక్తులు ఈరోజు ఈ భూమిని మాత్రం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ రికార్డులో కూడా పదిలంగా ఉంది. అప్పట్లో ఆ రెవెన్యూ రికార్డులో వారికి ఉన్నటువంటి జిరాయితీలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఆధారాలు కూడా ఆర్టీ దగ్గర ఉన్నాయి. చూస్తే కనుక ఇక్కడ మనం చూడొచ్చు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గ్రామం మొహాల్పాడు అంటే ఈ మొహాల్పాడు గ్రామంలో ఎంతమంది ఉండేవారు, వారికి ఎంతెంత భూమి ఉందనే విషయం ఇప్పటికి కూడా రెవెన్యూ రికార్డుల్లో నిక్షిప్తంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చూస్తే మాత్రం గ్రామం పూర్తిగా భూస్థాపితం అయింది. ఈ భూస్థాపితం కావడానికి గల కారణాలు ఎవరు, అసలు ఈ భూమిని ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు, రెవెన్యూ శాఖ అధికారులు ఈ విషయంలో ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, వెళ్ళిపోయిన వీరందరికి కూడా సంబంధించిన భూముల్ని ఎవరికి దఖలు చేశారు, గ్రామానికి సంబంధించిన గ్రామకంఠంతో పాటు గ్రామానికి సంబంధించిన మొత్తం ఇళ్ళన్నీ కూల్చి ఇలా చదును చేయడం వెనక ఎవరి హస్తం ఉంది, ఇవన్నీ కూడా ప్రశ్నలుగా మిగిలిన రెవెన్యూ శాఖ అధికారులు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఈరోజు భూస్థాపితం అయినా కూడాను ఎందుకు వారు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అన్న ఉద్దేశంతో పంచాయతీ ప్రథంపౌడుగా 15 ఏళ్ల పాటు పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి ప్రతినిధి ప్రస్తుతంతో ఉన్నారు. ఇక్కడ ఏ ఊరు ఉండేది, ఎంతమంది ఉండేవాళ్ళు, వారందరూ కూడా ఇక్కడ వారి జీవనం ఎలా సాగింది? 50 మంది 15 ఏళ్ళు ఉండేవి. సో ఇందులో వాటర్స్ కూడా ఉంటారు కదా? ఉంటారు. 46 ఓట్లు నాకే ఓట్లు వేసేవాడు, నేను గెలిచేవాళ్ళు. అంటే ఈ 3 టర్మ్లు కూడా మీరు గెలవడానికి వీళ్ళ ఓటర్లు దోహదపడేవా? వాటర్సే, ఎస్టీ వాటర్సే. ఇప్పుడు ఆ ఓటర్లు ఎక్కడికి వెళ్ళిపోయారు? కనిపించదు సార్, కనిపించడం లేదు. మరి ఆ గ్రామం కూడా ఇప్పుడు పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. మీకు అనిపించట్లేదు సర్పంచ్గా ఆ లేటిన ఓట్లతో గెలిచారు, ఈరోజు ఆ గ్రామం కనిపించలేదు, ఆ ఓటర్లు ఆ గ్రామస్తులు లేకుండా ఆవేదన అనిపించట్లేదు? సార్ నేను అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూశాను, అందుకు మీకు చెప్పాను సార్. అప్పుడు ఫస్ట్లో నేను చూడలేదు, ఇప్పుడు చూసి మీకు చెప్పాను. ఆ గ్రామంలో ఎంతమంది మీకు సుపరిచితులు ఉంటారు కదా అప్పట్లో ఓట్లు ఆడే వాళ్ళ పేర్లు ఏంటి? ఉన్నారు సార్. మోహన్ బిసాయ్, గండాసి బిసాయ్, భగీరథి బిసాయ్, ఢిల్లీ బిసాయ్, నెక్స్ట్ లవణ్య బిసాయ్ ఉన్నారు సార్. వీళ్ళందరూ ఓట్లే మీకు ఈరోజు 3 సార్లు సర్పంచ్గా ఆ పంచాయతీ గెలిపించిన దోహదపడ్డాయా? కరెక్ట్ సార్, అది నిజమే. వాళ్ళతో మళ్ళీ సంప్రదింపులు చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటా సార్, ఇప్పుడు అనుకుంటాను. ఒక మాజీ సర్పంచ్గా ఈరోజు గ్రామం కనుమరుగైపోయింది, ఓటర్లు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. రెవెన్యూ శాఖ అధికారులు తప్పిదమే ఈరోజు ఈ గ్రామం కనుమరుగైపోయిన కారణం అనుకోవచ్చా? అదే సార్, అదే వాస్తవంగా అదే రెవెన్యూ శాఖ అధికారులు అంతే సార్.
చూస్తే కనుక ఒకప్పుడు సర్పంచ్గా చేసిన ఆయన మాత్రం ఈ గ్రామంలో 15 కుటుంబాలు ఉండే, సుమారు 50 మంది జనాభా కూడా ఉండేవారు. ట్రైబల్స్ కావడంతో చుట్టుపక్కల ఉన్న కొండ కోనల్లో ఉన్నటువంటి కోనల్లో పోడు వ్యవసాయం చేసుకోవడంతో పాటు మైదాన ప్రాంతంలో భూములు కూడా సేకరించారు. చూస్తే ప్రస్తుతం వారికి సంబంధించిన కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. ఇక్కడ ఊరు ఏ ఊరు ఉండేది, ఊరు పేరేంటి, ఎంతమంది ఉండేవాళ్ళు, అప్పట్లో ఈ ఊరికి రాకపోకలు ఎలాగుండేవి? సార్ ఇక్కడ మూలపాడు అనే గిరిజన గ్రామం ఉండేది. ఇది బొగాబెన్ పంచాయతీ సంబంధించిన ఈ గ్రామం. ఈ గ్రామంలో గిరిజనులు ఉండేవారు. ఈ చుట్టుపక్క చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. అప్పట్లో కొంచెం కొన్ని ఇబ్బందుల కారణంగా చుట్టూ ఉన్న భూ కబ్జా ఇవన్నీ ఇప్పుడు జరిగాయి. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మొత్తం భూ కబ్జా జరిగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ దండ అనేది జరుగుతుంది. కావున ఈ గ్రామం అనేది కనుమరుగు కావడం వలన వాళ్ళకి సహకారం పొంది ఇది మొత్తం కబ్జా చేశారు. వాళ్ళు ట్రైబల్స్ కాబట్టి వారు ఈ భూమిని ఆక్రమించుకు వారు ఎవరికి వెళ్ళి వారి గోడు చెప్పుకునే పరిస్థితి లేదన్నటువంటి ఆసరా తీసుకుని ఈ భూ ఆక్రమణ జరుగుతుందా? అంటే వాళ్ళకి సంబంధించి అంటే ఫ్యామిలీస్ అంటే వాళ్ళు మిగతా వాళ్ళు ఏంటంటే ఉపాధి కొరకు బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది అంటే వ్యక్తులు పక్క గ్రామాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇటువైపు రాకపోవడం వల్ల ఇది ఖాళీగా ఉండడం వల్ల దీనిపై వాళ్ళ భూ కబ్జా అనేది చేశారు సార్. సో ఈ చేస్తున్న క్రమంలో ఈ విషయంపై కనీసం బంధువులుగా కానీ లేకపోతే ఈ పరిసర ప్రాంతాలు ఏమైనా ఫిర్యాదు చేశారా రెవెన్యూ అధికారులకి? సార్ ఫిర్యాదు చేసుకునే అంత ఇది లేక అంటే గిరిజన గ్రామస్తులు కావున మా అంత ఇది స్తోమత లేక నెక్స్ట్ అంత బలం లేక ఎవరు చెప్పుకోలేదు, వాళ్ళ గోడు తెలియక వాళ్ళు లోన బాధపడుతున్నారు తప్ప బయటికి ఎవరిది ఇది చేసి ఇది బయటికి తేవాలో వాళ్ళకి తెలియక బాధపడుతున్నారు సార్. అంతే. వాల్పడ గ్రామం గిరిజన గ్రామం 15 కుటుంబాల ఆవాసం ఉంటాయనడానికి ఇంతకన్నా నిదర్శనం. ఒక పక్క సర్పంచ్ కూడా స్పష్టం చేస్తుంటే మరోవైపు వారి బంధువులు కూడా పరిసర ప్రాంతాలకు ఉపాధి రీత్యా వలసలు పోయినటువంటి వారి తాలుగా దీన్ని పరిణామాలు తీసుకుని ఈ భూ బకాసురులు ఈరోజు ఆ గ్రామాన్ని పూర్తిగా భూస్థాపన చేశారు. వారికి సంబంధించి ఇంకో బంధువు ఉన్నాను. ఇక్కడ ఎలా ఉండేది అప్పట్లో ఈ ఊరు, ఈరోజు అసలు ఊరే కనిపించట్లేదు. రెవెన్యూ రికార్డులో మాత్రం ఊరి పేరు పదిలంగా ఉంది. వారికి సంబంధించిన భూములు కూడా సర్వే నెంబర్లు ఉన్నాయి. ఏ విధంగా తీసుకొచ్చి ఎందుకు కనుమరుగైపోయింది? అంతకుముందు 15 సంవత్సరాల కిందట ఇక్కడ ఎస్సీ గ్రామం ఉండేది మహల్పాడు. కొందరు ఇక్కడ జీవనోపాధి సరిగ్గా లేక కొన్ని ఊర్లకు వలస వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ కుమ్మరపేట గ్రామానికి బొగవెన గ్రామానికి వలస వెళ్ళిపోయారు. దాంతోపాటు ఇక్కడ ఊరు కనుమరుగైపోయింది. కనుమరుగైపోవడంతో మన భూ బకాసురులు దీనిపై కన్ను వేసి దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ఆక్రమించుకునే క్రమాన్ని ఎవరైతే అప్పట్లో ఆవాసం ఉండేలో వారు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చి మా ఇల్లు ఏవి లేకపోతే మా భూములు ఏమని అడిగే పరిస్థితి ఉందా? ఇది రిజిస్ట్రేషన్ భూములు కావు కాబట్టి వాళ్ళు వచ్చి పట్టించుకోకపోయేవాళ్ళు. అది గమనించి భూబాకాసురులు దీని మొత్తాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇది డీపట్టా ల్యాండ్, కేవలం ఎస్టీల్ ఆవాసం ఉండేవారు 15 కుటుంబాలు. ఇప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇది డీపట్టా ల్యాండ్ కాబట్టి ఆక్రమించుకునే కూడా అడిగేవారు లేరనే ఉద్దేశంతోనే భూబకాసురులు ఇప్పుడు ఈ మొత్తం గ్రామాన్ని భూస్థాపన చేశారా? అవును సార్. అడిగేవారు లేక దీన్ని కబ్జా చేసి బిట్టు ₹1,00,000 కింద అమ్మేస్తున్నారు. దానికి 2-3 ఆఫర్ లింక్ పెట్టారు, కొన్ని అమ్మేయడం జరిగింది. చూస్తే కనుక గ్రామాన్ని పూర్తిగా భూస్థాపితం చేసి భూదందా చేస్తున్నారు అనడానికి పక్కా సాక్ష్యాలు కూడా మనం స్పష్టం చేస్తున్నాం. చూస్తే అప్పట్లో 15 కుటుంబాలు 50 మంది జనాభాతో ఈ గ్రామానికి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి అప్పటి సర్పంచ్ కూడాను ఇక్కడ ఒక గ్రామం ఉండేది. ఇప్పటికి కూడా రెవెన్యూ రికార్డులో ఆ గ్రామం పేరు పదిలంగా ఉంది. కాకపోతే క్షేత్రస్థాయిలో మాత్రం గ్రామంకి సంబంధించిన ఆనవాళ్ళు ఏవి కూడా మిగిల్చకుండా భూస్థాపితం చేశారు. ఇల్లు కూడాను మొండి గోడలు తలపిస్తున్నాయి. ఎందుకంటే పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏది చేయలేదు. అప్పట్లో ఎస్టీలు వారు కావడంతో అడవి తల్లి ఒడిలో జీవించే వారికి మాత్రం ఎవరు అడిగే నాదుడు లేరని ఉద్దేశంతో ఈరోజు ఈ భూమిపై కన్నేసినటువంటి రియల్ ఎస్టేట్లు ఈరోజు గ్రామాన్ని భూస్థాపితం చేసి రియల్ దందా చేస్తున్నారు. ఒక బిట్టు ₹1,00,000 చెప్పున అమ్మేందుకు కూడా వారు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలా తంతు జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు ఎందుకు ఈ విషయంపై నోరు మెదపట్లేదు, చర్యలు చేపట్టలేదు అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ప్రస్తుతం మాత్రం అప్పట్లో 15 కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించి ఒక బంధువు కూడా మనతో ఉన్నారు. మీ తాలూకాలు ఇక్కడ ఉండేవాళ్ళు, అప్పట్లో ఈ ఊరు ఎలాగుండేది, అందరూ ఏ విధంగా ఇక్కడ జీవనం సాగించారు? అప్పట్లో ఇక్కడ ఒక 15 ఇళ్ళు ఉండేవి సార్. 15 ఇళ్ళు సుమారుగా ఒక 50 జనాలు ఉండేవారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వాళ్ళకి జీవనోపాధి లేక వలస వెళ్ళిపోయారు. అంటే వాళ్ళందరూ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో ఈ విలేజ్లో నేను చిన్నప్పుడు వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు ఆడుకోవడం అన్నీ జరిగి ఉన్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ పక్కన మా పొలం కూడా ఉంది.
ఇక్కడ మేము అప్పుడు నూర్చి ఇక్కడ వాళ్ళ దగ్గర ఇక్కడే ఉండి నైట్ పూట కూడా ఇక్కడ మేము పడుకోవాళ్ళము వాళ్ళ ఇంట్లో. గ్రామం ఉందనడానికి ఒక బావి మరొక బోర్ తప్ప విద్యుత్ సరఫరా గట్ట ఉండేది కాదా? విద్యుత్ సరఫరా కూడా ఉండేది సార్, పోల్స్ ఉండేవి. మరి ఆనవాళ్ళన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయి? మరి ఏమేమి సార్, మరి వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి భూ కబ్జా చేసి ఇది చేశారు. అంటే మీ అప్పట్లో ఇక్కడ ఊరుండేది, ఆ ఇంటి స్థలం ఉంటుంది, అదేవిధంగా గ్రామ కంట ఉంటుంది, మరి అదేవిధంగా మీరు సేద్యం చేసే భూములు ఉంటాయి, డీ పట్టా ల్యాండ్స్ కాబట్టి బ్రతుకు తెరువు కోసం ప్రభుత్వం కూడా అనుమతించింది. ఇప్పుడు అవన్నీ పోయినట్టేనా? పోయినట్టే సార్, అవన్నీ పోయినట్టు. ఇక్కడ మొన్న రీసెంట్గా ఇక్కడ ఇది కూడా పాతారు సార్ పోలు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్, అది కూడా ఇప్పుడు అక్కడ లేదు సార్, తీసినట్టు. అంటే రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు మొదలు పెట్టారనడానికి పాతిన బోర్డు నిదర్శనం ఉంది సార్, అక్కడ ఉంది సార్, ఇప్పుడు అది కూడా లేదు, తీసేశారు. ఎవరు దృష్టికి ఎవరు తీసుకెళ్లారు అక్కడికి ఆ రెవెన్యూ శాఖ అధికారులకి? రెవెన్యూ శాఖ అధికారులకి ఇక్కడ పంచాయతీ పెద్దలు తీసుకెళ్లారు సార్. పంచాయతీ పరిధిలో ఉన్న శివారు గ్రామం అనేటువంటి ఏదైతే ఈ మాల్పాడు ఉందో, ఈ గ్రామంలో 15 కుటుంబాల ఆవాసం ఉండేవి. 15 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ట్రైబల్స్ కావడంతో వారందరూ కూడా వివిధ గ్రామాలకు వలస వెళ్ళిపోయారు. ఈ అంశాన్ని ఆసరాగా తీసుకున్న భూ బకాసులు మాత్రం ప్రస్తుతం ఈ గ్రామం, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన డీ పట్టా భూములతో పాటు ఇక్కడ అటవీ శాఖకు సంబంధించినటువంటి 20 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేసి, అందులో భాగంగానే అటువైపు మనం చూస్తున్న మొత్తం కూడా పొలం అంతా కూడా సదును చేయడం జరిగింది. వీటిని రియల్ ఎస్టేట్ చేసి ఫ్లాట్ల రూపంలో విక్రయించేందుకు మాత్రం సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతినిధులు రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులు వచ్చి ఇటీవల అక్కడ ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమిని సూచన బోర్డు పెట్టినా కూడాను ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో రియల్ ఎస్టేట్ యజమాని మాత్రం ఈరోజు ఆ బోర్డును కూడా తొలగించారు. ఈ విషయాన్ని కూడాను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కూడా పోలీస్ పరంగా కేసు పెట్టేందుకు సంసిద్ధం అవుతున్నారు. ఒక భూమిని, ఒక గ్రామాన్ని పూర్తిగా ఈరోజు భూస్థాపితం చేసి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నటువంటి ఆ భూ బకాసురులు ఎవరు, వారి వెనక ఎటువంటి అండదండలు ఉన్నాయి, రాజకీయమైనటువంటి అండదండలు ఉన్నాయా, లేకపోతే కానీ అధికారికంగా అండదండలు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం బాహ్య ప్రపంచం చెప్పాలి. ఎస్టీల ఆవాసం ఉన్నటువంటి ఏదైతే ఈ మొలతపాడు గ్రామం ఉందో ఆ గ్రామం మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. అప్పట్లో వారు ఆవాసం ఉంటున్నారు అనడానికి మొండిగోడలతో ఉన్నటువంటి ఆ గ్రామంతో పాటు మరోవైపు తాగునీటి బోరు, మరోవైపు తాగునీటి బావి, ఇవన్నీ కూడా జనావాసం ఉన్నాయి అనడానికి ఒక నిదర్శనం. వారు సేద్యం చేసుకున్న భూములతో పాటు డీ పట్టా భూములు కూడా పూర్తిగా ఆక్రమించుకోవడానికి చేస్తున్నట్టు ఈ భూ బకాసురులు వెనకున్నటువంటి ఎంతటి వారినైనా రెవెన్యూ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారు? ఎవరైతే అప్పట్లో ఆవాసం ఉన్నారో వారి తాలూకు బంధువులు ఇక్కడికి వచ్చి తమకు ఆ స్థలాలు ఇవ్వాలి, ఇక్కడ మేము సేద్యం చేసుకుంటున్నామని వాళ్ళు చేస్తున్న డిమాండ్ని రెవెన్యూ శాఖ అధికారులు ఎలా పరిణామాలు తీసుకుంటారు? రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికి కూడాను ఆ గ్రామం పేరుతో పాటు ఆ గ్రామంలో నివసించినటువంటి ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన సర్వే నెంబర్తో పాటు భూమి కూడా ఉన్నటువంటి ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ గ్రామాన్ని పూర్తిగా భూస్థాపితం చేసి ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి చేస్తున్నటువంటి ఆ ఆకృత్యాన్ని ఏ విధంగా ఎండగడతారో రెవెన్యూ శాఖ అధికారులు అప్పట్లో నివసిస్తున్నటువంటి ఈ గ్రామంలో నిలిచినటువంటి ఆ కుటుంబాల వారసులకి ఏ విధంగా న్యాయం చేస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. కనుమరుగైన మహల్పాడ గ్రామం నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.